మన తెలుగు కావచ్చు ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ కానీ తెలుగు కానీ మలయాళం కానీ I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. నాకు by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life lessons నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా what do you say, very mediocre student. very very mediocre student. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes, I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. మెనీ టైమ్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ లేదు. యు ఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా I only go there for the shot. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. Yes. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials, and that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. Yes, I can understand and I believe it. And because I have seen it. Because you've seen it, you've seen me. Yeah, you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. సో బ్యాడ్. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద. నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు కదా? యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. In fact, I should really hats off to all those producers. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు. అప్పుడు నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్ నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే
పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్, ఎస్ మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టరు కేఎస్ రామారావు యా అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, యా ఆల్ పుట్ టుగెదర్. ఓ యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ సపోర్టెడ్ అండ్ సెకండెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మీడియా కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అవును అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. నేను కూడా ఒకటి, ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకు ముందు సినిమా. అవును యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి ఎస్ నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే నువ్వంత గ్లామరు, కుర్రాళ్ళు నిన్ను చాలా మంది I యూత్ used to get lot of letters అప్పుడు ఫ్రమ్ ఫ్యాన్స్ చాలా దానికోసం ఒక ఈవెన్ అపాయింటెడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ ఆల్ దట్. అవునా? అవును వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికీ ఫోటోలు పంపించడం, దానికోసం ఒక ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అవునా? యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్, ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా, వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100-200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ ఓకే టైంలో. ఓకే. అవును బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్ట మీనాని ఏమో రాస్తుంటారు. రాస్తుంటారు. యా, 100% యా, రాయకుండా ఎట్లా ఉంటారు? నువ్వు యా, చేసేవన్నీ యా. కమర్షియల్ హీరో. ఇప్పుడు నువ్వు మంజుల్ గారు చెప్పినట్టు నువ్వు షో ఆఫ్ చేయకపోయినా, 2-piece సూట్లు వేసుకోకపోయినా, బట్ యూ లుక్డ్ వెరీ ఎలిగెంట్ అండ్ గార్జియస్. తిల్లన తిల్లన సాంగ్ ఒకటే ఎగ్జాంపుల్ చాలు, అబ్బాయి గారు. అబ్బాయి దాంట్లో సాంగ్స్ అన్ని కూడా యా చాలా హాట్గా ఉంటాయి. Yeah. బాగా తీశారు, పాటలన్నీ పెద్ద హిట్. అండ్ దట్ యూస్ టు బి అ బిగ్ థింగ్. అంటే తెలుగులో ఐ హ్యాడ్ దట్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ క్యారెక్టర్ రోల్ as well as little glamour in the songs లిటిల్ and all గ్లామర్, that. ఎస్. అండ్ తమిళ్కి వచ్చేసరికి వాళ్ళు క్యారెక్టర్ ఏంటో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. సాంగ్ మనం డిఫరెంట్ గా చేయటం, ఇమాజిన్ చేయటం, వేరేలా చేయటం అలా కాదు. ఏముండదు, కన్వెన్షనల్ గా ఇట్ విల్ బి వెరీ. అండ్ వాళ్ళు దే యూస్ టు ఆస్క్ మీ, మీరు తెలుగులో మాత్రం అంత గ్లామర్ గా చేస్తున్నారు, తమిళ్లో ఎందుకు చేయరు అని. సార్ తెలుగులో అలాంటి సాంగ్లు ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదే కానీ వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ తమిళియన్స్ దే హార్డ్ బిలీవ్. వాళ్ళ కాన్సెప్ట్, కంటెంట్, ఆ ఫ్రేమ్ దాటరు వాళ్ళు. అవును కావాలంటే ఒక గదిలోనే తీసేస్తారు పాట, నిజమే. ఒక దీపం పెట్టి దాన్ని లైటింగ్ లో తీస్తారు సార్. Yes. దే ఆర్ ఆ విషయంలో వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. Yes. అందుకే చాలా కాలం తమిళ్ ఫిల్మ్సే నీకు ట్రెండింగ్ లో ఉండేవి నేషనల్ లెవెల్లో. అవును నేషనల్ అవార్డ్స్ అంటే మలయాళం, తమిళే. తెలుగు ఈ మధ్య మా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. అంటే నార్మల్గా యాజ్ యూ సెట్ అండ్ యాజ్ ఐ నో యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్నసెంట్, నైవ్ ఆల్ ద వైల్. బట్ when did you feel like marrying? Yes, this is the point, I should marry. I never felt that way. It was my mom who was like, She felt it. yeah, time and it's time to get you married. And chala kalam they were like looking for a person. Oh no. Yeah. So that was happening for quite some time. Then they came across my husband Sagar. Yes. And then we kind of hit it off. We were introduced. అంటే మీరు ఏం కోరుకున్నారు నార్మల్గా? మేము ఇప్పుడు నార్మల్గా ఇన్ జనరల్ ఫ్యామిలీస్ అనుకో, అబ్బాయి ఇంజనీరా, డాక్టరా, యుఎస్ లో ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకుంటారు కదా. No, we were only looking out for a good character. Okay. That is what really matters. Okay. Not about the job or where The he's riches, from. The character means the most. Okay. Yes. అదే మరి నువ్వు క్యారెక్టర్లు పట్టుకునే నీ కెరీర్ అంతా వెళ్ళింది కాబట్టి. Not like that. Character in a nice way. You should have a good understanding about my job. He should have, that మొగాళ్ళంటే నేనే ఇంటికి the head of the thing, and you have to listen to what I say, what I decide. అలా ఉండకూడదు. There should be some equality, there should be understanding. It should be a give and take policy about marriage and husband and wife, and it has to be They like should that. share life. Yes, it's about sharing a life Sharing together. life.
So character really was the most important criteria. For anybody, it is an important ingredient. Yes. Main ingredient. Yes. సో ఆ వెతుకులాట్లో చాలా మంది వచ్చుంటారు మీనాని చేసుకోవాలని. ఎందుకు రారు? మీనా అంటే పబ్లిక్ గా చెప్పలేదు కదా, But ఇంటర్నల్లీ ఫ్యామిలీస్ లో తిరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. I was happy. It was always my mother's job. I was doing my job, which is shooting, listening to నీకు characters. జీవితంలో దేవుడిచ్చిన మొట్టమొదటి పెద్ద వరం. Yes. వరం My mom. మీ మదర్. నిజంగా Definitely. ఐ హావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ మదర్. Yes. ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే నీకేమి తెలీదు. పోనీ నువ్వు తెలిసి నువ్వు మీ మదర్ కూర్చుని ఇది కాదు అలా కాదు ఇలాగా అని మాట్లాడుకోవడానిక నువ్వు షూటింగ్ చేసి వచ్చి రూమ్లో పడుకునేదాన్ని. అంతే. దట్స్ ఇట్. That's all. భోజనం చేయడం, పడుకోవడం, అంతే. అంతే. మళ్ళీ దాంట్లో చాయిస్ కూడా లేదు. అది కావాలి అది అడగడం కూడా నాకు తెలీదా మరి అంత బ్యాడ్ గా. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంత బ్యాడ్ గా ఉన్నానని. అంటే నీకు ఇందాక నేనంటే నీకు కోపం వచ్చింది. అసలు నీకేమీ తెలీదు. అయ్యో. అంటే గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్ ఫర్ యూ, వెరీ కైండ్ ఫర్ యూ. ఏమీ తెలియదు నీకు అదర్ దెన్ యాక్టింగ్. yes. రైట్. బట్ యు హ్యావ్ ఎ మెరిట్ విత్ యూ. అదేంటి చెప్పనా? నీకు తెలుసు లేదు నాకు తెలియదు. అమ్మ మాట వినాలి అనే ఒక పాయింట్ ఉందే, దట్ సేవ్డ్ యూ ఆల్వేస్. yes. I'm telling you, శ్రీదేవి గారు కూడా సేమ్ ఇలాగే. నేను ఇందాక అనుభవాను. నీ వక్రత్వే కాదు, నేను అదే చెప్పాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హర్ స్టైల్ ఆర్ హర్ డాన్సింగ్ ఆర్ పర్ఫార్మెన్స్, ఈవెన్ హర్ క్యారెక్టర్. That is what I meant by I was like so in fond of her that I wanted to be like her in every which way possible. Yes. Possible. Exactly. Yeah. అదే అన్న ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే ఇది పెద్ద సముద్రం. లోపలికి దిగడమే తెలిస్తే తప్పితే ఎక్కడికి రీచ్ అవుతారో ఎవరికి తెలియదు. చాలా మంది మునిగిపోతారు. దే కాంట్ రీచ్ ద షోర్ అదర్ సైడ్ ఆర్ దే కెనాట్ రిటర్న్. కరెక్ట్. This is the character of film industry. Yes. Right? Yes. Subjected to lot of fluctuations. True. అలాంటి దాంట్లో నువ్వు 82లో చిన్న పిల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద పిల్లవై అల్లరి పిల్లవై ఎన్నో సినిమాలు అందరితో చేసి నిలబడి you're there where you started. Yes. ఇంకా అలాంటి కెరీర్ ఉండడం కష్టం. అందుకే నేను ఇందాకలన్నా మీనాని చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడవచ్చు. ఎందుకంటే మీనా లాంటి వైఫ్ దొరకాలి కదా. బట్ నువ్వు ఇందాకలు అన్నట్టు అందరూ ఏజ్ బార్ వాళ్ళని అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా వాటికల్ ఒక స్ట్రేంజ్ గా ఉంటుంది అదంతా కూడా. బట్ అవుట్ సైడ్ నుంచి యూ హ్యావ్ సెలెక్టెడ్ సాగర్. Yes. You spent time with him before marriage to understand each other? Yes, to understand each other we did. Okay. నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు, తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుందిలే ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మ్యారేజ్, జనరల్ సొసైటీ. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding, he was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes. In nutshell. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will continue say that. Yeah. Okay. So great. I will be like, I will start something and he can finish it perfectly. Okay. Yeah. Fill in the blanks. Yeah. Huh? Yeah. సో అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా తను. నువ్వు అసలు మెంటల్గా నువ్వెలా మేనేజ్ అవ్వగలిగావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంబ్యాలెన్స్ ప్లేన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అవి దట్ ఈస్ ద జాబ్, నాట్ అ పర్సన్. ఫ్యామిలీ లైఫ్. Yeah. Being a wife is a job. What he was doing is his job. But as a person who is his husband, that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really in reality,
that's a different person. He could catch it. He was very good in catching that. Yeah. అంటే మీనాలాగే చూసాడు. Yes. వెనకాతల పోస్టర్లు గట్ట ఏం చూడలే. అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. Okay. Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. Oh. So బట్ వీ కెన్ మేక్ అవుట్, అంటే మాటలతోనే అన్నీ తెలుసుకోవాలి, మాట్లాడితే గానీ మనకు అర్థం కాదు తెలీదు అని చెప్పటం కాదు కదా. Certain things, you know, even without any spoken any words, you can understand that. Yes. lot of things go in understanding. Yeah, a lot of ప్రతి things. దానికి మన సినిమాలాగా కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. It's not that. So lot of things went without saying. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్, కానీ ఎక్కడో దే డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. Yes, the social media is totally agog with it. Yes. Oh my God. జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ అంటారా, దట్స్ ఓకే. బట్ నేను అనుకున్నా మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్ అయ్యో. అయితే I failed to notice. Yeah, because we were somewhere abroad, we went for a trip or something, and then my mother-in-law called and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది? No, even we were like not what do you say, we didn't escape that, we also went through that. అవునా? Everybody. అంటే మొన్న మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నంలైలో ఎక్కడో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను శ్రీకాంత్. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం అని వెళ్ళి అక్కడ దేవరిని అన్నంలై. అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వర్రీ అని ఫ్రెండ్స్కి అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు అంత లేదు, బట్ వి వర్ ఆల్సో టార్గెటెడ్. Yes. అంటే ఎవరు nobody is an exception. Nobody can escape it. Really. ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ to the people who always loved you as an individual. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా is in the right groove అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? It was quite shocking to all of us. Because even we didn't expect this. We thought he'll definitely come out of it and he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed. Treatment? So, yeah, the treatment in the sense, he had to go through a lung transplant. Lung transplant. Okay. A lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi a time lo. Kani there are a lot of medical criteria, you know, like I came to know, which I was like
రియలీ సర్ప్రైజ్, ఓ ఇంత ఉందా, ఇంత విషయాలు ఉన్నాయా అని, ఇన్ని విషయాలు ఉన్నాయా అని నాకు అప్పుడు తెలిసింది. సో దట్ పీరియడ్ వాజ్ గెటింగ్ లాంగర్ అండ్ లాంగర్ అండ్ లాంగర్, ద వెయిటింగ్ పీరియడ్. And after a point, his health was not able to take it. His body was not able to take it. ఓకే. So లంగ్స్ దొరికినాయా? లేదు, అలర్ట్స్ వచ్చింది, బట్ దెన్ దే హ్యావ్ సమ్ మెడికల్ క్రైటీరియా, అది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవును. అవ్వాలి. సో దెర్ వెల్ 3-4 టైమ్స్ వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా అవును, ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా. Yeah, ఒక yeah, it పార్ట్, was like- ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. Yeah, so that was quite what do you say? I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us, but we did really try. We did wait for quite some time, but unfortunately, అది జరగలేదు. We didn't get it. అదేలే. Yeah, that is what happened. So he was so young. That is what was like really everybody were like feeling bad. He's చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్, హైదరాబాద్, ఐ ట్రైడ్ బెంగళూరు, ఐ ట్రైడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఈవెన్ ట్రైడ్ యూఎస్కి వెళ్ళిపోదామా, యూకేకి వెళ్ళిపోదామా, బికాస్ ఐ హ్యావ్ మై కజిన్స్ దేర్ యాజ్ డాక్టర్స్. బట్ సీయింగ్ ద ట్రీట్మెంట్ దట్ వీ వే గివెన్ హియర్, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము. సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్డ్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైంగ్. So that is what was happening, and unfortunately we didn't get. So Yes. yeah. Yes. But that is, avoid tarvata after his exit from life, how are you handling it? It was pretty bad. It is still bad in some ways sometimes, but thanks to my friends and my work, slowly I'm coming out of it. Slowly I'm getting to be normal. కొంచెం normal అవుతున్నాను. Okay. When I come out, I kind of forget everything. But yeah, it's been like 1.5 years, and I can't say it's getting better. I understand. Yeah. I understand. You can't say. You can never say. You can never say, and it can never happen. Yeah. Of course, you may. Time is the best healer. Yes, that's what everybody says, and Best I healer. also believe that. ఎందుకంటే అంత దట్ ఇంపాక్ట్ వాట్ వాస్ దెన్ అది కొంచెం తగ్గింది డెఫినెట్గా, బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ స్టిల్ దేర్. Yes, Yes. it will be. It will be, because to get a person of the same mindset, understanding, is always a chance. Very rare. It's a chance. Yes, So we got and missed it. that is what is the biggest, I don't know what to say. Loss. Loss. Yeah. Irreparable loss. Yes. Irreparable loss. After that, nowadays, of late I'm listening to that Meena second marriage చేసుకోబోతోంది అని. థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు దెమ్, దే కీప్ ఆన్ ఏదో ఒకటి రాయాలి తమిళ కదా, అబ్బాయినే ఎవరినో మాట్లాడి. అనేసి. తమిళ అబ్బాయి కాదు, ఎంతమంది అసలు. ఐ రిమెంబర్ ధనుష్, ఫ్రమ్ నోవేర్ ధనుష్, బికాస్ రైట్ నౌ హీస్ సింగిల్, ఐ బిలీవ్. Yes. అందుకే జస్ట్ బికాస్ హీ సింగిల్, నేను అదే అనుకున్నాను, ఆయన మాత్రం కాదు కదా, ఎంతమంది ఉన్నారు సింగిల్ ఈ ఇండస్ట్రీలో. ఇంకా నౌ దే విల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ అని అనుకున్నాను. And at one point, I got so fed up and so pissed off and so upset and so angry. I didn't want to meet the media. I was always being friendly. I was like always being friendly and Professional, always very that's all. cordial, Yes. always nice to them. But లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? ఒక మాట అడగొచ్చు కదా. అవును.
you can ask. And లేకపోతే నువ్వే also, చెప్తావు కదా, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే yeah, whatever is happening, it's always a big ఏమంటారు, mine is like an open book. అవును What movies gani, whatever my friends gani, everybody knows everything about my life. అవును And why write unnecessary things, unwanted things? That is what Yes. was hurting. So at least me, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ మీడియాలో ఉన్నాను, ఈ కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనొచ్చు. బట్ హౌ ఇట్ కెన్ ఎఫెక్ట్ మై ఫ్యామిలీ? People, they don't have the right to upset my family. yes Right? there is a child again. Yeah, there is a child, there is a mom, an old person. Yes. There are two old persons now. My mother-in-law also. She's with you? Yeah, she's with us. Okay. But అవన్నీ అసలు ఆలోచించరు. దే చుమ్మా జస్ట్ రైట్, జస్ట్ ఒక హైప్ క్రియేట్ చేయటం కోసం, ఏదో సెన్సేషనలిజం, జస్ట్ స్టర్ ఇట్, యూనో, ఒక సెన్సేషన్ కోసం, ఒక హైప్ కోసం ఏదో ఒకటి రాసేయటం. అది అందువల్ల వాడు ఏంటి, అండ్ యు నో దిస్ హ్యాపెన్, దిస్ న్యూస్ కేమ్ రైట్ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే. అవును I think in less than 2 months' time. yes I was shocked. Why? For what reason? What do you get out of it? ఏదైనా నిజం ఉంటే రాయండి, అది నిజమా కాదా అట్లీస్ట్ కనుక్కోండి. అస్సలు అనుకున్నదంతా ఎవరో ఏదో చెప్పారు అనుకుని మీరు రాసేయటమా? వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ రైట్. నో, యూ not కాంట్ జస్ట్ టేక్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. అవును You will not do this if it is a guy, if it is a big hero or a man or a political guy, anybody, man in general. in general You will not do that to him. Why always targeting the women? That was like really, at one point it was very, very angry. I stopped looking, or I stopped giving interviews or whatever. I always used to give, ఎవరు వచ్చినా ఏం అడిగినా I used to tell them, talk to them. you have been very good to the From media. the beginning, I was always very friendly with everyone. yes in every language. It's not like వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉందాం. It's not that. I'm Tell not you that that's kind like of that. character at all. ఎవరైనా, I'm a very friendly person. I'm friends with everyone. Tom, Dick and Harry. It can be the biggest director of the national director, or it can be one small spot boy, Yes. production guy also. I'll say, Anna, I want this. Anna, can you get me this? I'm like that. I'm that kind of a person. అవును I I am know. equal to everyone. I treat everyone equally. But అది కాకుండా అసలు చుమ్మా just to create a hype or sensation, just to make news. very hurting గా You ఉంది. how did you shouldn't do receive that. it అలాంటివి విన్నప్పుడు? Receiving it was like all kinds of emotions. ఒక్కొక్కప్పుడు కోపం, ఒక్కొక్కప్పుడు sadness, ఒక్కొక్కప్పుడు humor. It was a mixed feeling. Mix of everything. Yes, Mix yes. of everything. And I was more worried because this time it was not just affecting me, it was affecting my family also in Yes, a very, very strong అదే way. ఇందాక చెప్పిన చైల్డ్ కూడా ఉంది Yeah, in a కదా. very strong way. It's not like just simple thing where you can just brush it off or something like that. Hmm. So this time was like pretty serious, and I was like, no, this is not right. I am not going to accept this. అంటే was there any moment you wanted to take an action on them? How long have you been asking for this interview? Meek telusu kada. అవును Why didn't I give you interview? అవును I know. How I used to be. I used to be very nice, always a అవును. yes person. I know. Why I That is took the so reason. long to give an interview? Because I was really angry with the media. On the whole. Because that too, being a so close a person to your family Yes. from decades. Yeah, you've been seeing me from my first film. చెంగల్వ పూదండ even earlier. Chanti, Ninchi, no, yeah. చెంగల్వ పూదండ ఎప్పుడు? Yeah, even earlier. even earlier. Yeah. సంజయ్ పార్క్ లో ఓపెనింగ్ అయింది అవును. సినిమా. Yes. So and Amma was very close to me, your daddy was very close to me, and I've seen all your growth and flourish in front of me. Yes. But still, that is the reason I did not grow impatient about it. Okay, Meena is taking time. Yeah. Let her take time. Yeah, I remember telling you why నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కదా, Yes. రాసుకోండి అన్నాను. రాసుకుని బట్ మేము ఇంకా ఆ డిసిప్లిన్ లో లేము. ఎందుకంటే ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చెప్పేసి. Yeah. అండ్ మా ఐ డ్రీమ్ కూడా ఒక డిగ్నిటీ ఉంది. వీ డోంట్ రైట్ బుల్షిట్ Right. ఇన్ వెబ్సైట్స్ అండ్ వీ డోంట్ పుట్ వాట్ యూ కాల్ అన్హెల్దీ థంబ్నైల్స్. Yes.
we don't demean ourselves first of all. Let it the otherwise things వేరే, నిన్ను కించపరచడం, నిన్ను హర్ట్ చేయడం కాదు. అసలు మా డిగ్నిటీ మేము పోగొట్టుకోం ఐ డ్రీమ్లో. కరెక్ట్. సో నేను వెయిట్ చేశాను, ఓకే లెట్ మీనా కమ్ టు నార్మల్ సెల్ఫ్ అని చెప్పి. బట్ ఒకటి ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది, బికాస్ యూఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ హీడ్ ఇన్ లైఫ్. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు? I don't know. I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకరిని ఇప్పుడు సంబడి హ్యాస్ టు ఫిల్ అప్ కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. ఐ కాంట్ సే ఐ నెవర్ సెడ్ నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది చేయలేదు. ఎప్పుడు నేను అది అంటే ఇట్ మే బి టూ ఎర్లీ, ఇట్ మే బి టూ ఎర్లీ. I don't know if it is too early or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. Of course. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదే అంత మ్యానిపులేషన్ నీకు రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును. ఎప్పుడు నేను మొదటి నుంచే I was always having this mindset that you don't know what the future holds for you. I never thought I'll be in movies. I never thought I'll become a big heroine. I never thought I'll work in such a big, Tamil, Telugu with all the top stars. I never Hindi kuda నీ టైం లైక్ చేయలేదు నువ్వు. అవును. So I never expected that. I never thought I would do it. Yes. Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has. In store. Yeah, in store for me. తెలియదు నాకు. Yes, you have been నువ్వు అందరు ఆడియన్స్ తో పాటు నువ్వు కూడా నీ లైఫ్ కు నువ్వే ఆడియన్స్. Yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. From the beginning it's been like that. Yes. So నీకు ఇండివిడ్యువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచనలు లేవు. అస్సలు లేదు. సో ఇండివిజువల్గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నిజంగా ఐ హ్యావ్ నో ఆన్సర్ టు దాట్. బట్ అప్పుడంటే చిన్నపిల్లవి, నైవు, అన్ఇంటెలిజెంట్, ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై ఏజ్, బై ఎక్స్పీరియన్స్, బై ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఎ లోన్ లైఫ్? ఐ డోంట్ నో. మై ఆనెస్ట్ ఆన్సర్ ఇస్ ఐ డోంట్ నో. ఇన్ జనరల్ గా అడిగాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్? ఐ డోంట్ నో, నిజంగా కాదు. అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాటలో ఎంతమంది లేరన్నావు మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, బట్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి లైక్ దట్? వై నాట్? ఐ డోంట్ నో. యా, ఐ థింక్ సో. సో సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ ఈస్ టెల్లింగ్ యూ. I really have, the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. ఒక్క మాట అడుగుతా. Yeah. Yes, I agree. I know all your psychology. If something, forces, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. వి డు నాట్ నో. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter. Of course. And her comfort, and I don't know, if
ఐ డోంట్ నో, ఐ రియల్లీ కాంట్, అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నో, ఆఫ్ కోర్స్ యా, ఇట్ ఈస్ వై సింపుల్. వాట్స్ ఇన్ వై ఆర్ కాదు కాదు, ఇట్ ఈస్ సింపుల్ ఇన్ ఫ్యాక్ట్ యా, అండ్ వెల్కమింగ్. వై కాంప్లికేట్ థింగ్స్? ఇప్పుడే Unnecessary ఏదైనా ఇప్పటి ఒకటి నుంచి. చెప్పి ఎందుకు? అవును. లెట్స్ సీ వాట్ ద ఫ్యూచర్ ఇస్ అన్ఫోల్డింగ్. ఆఫ్ కోర్స్, చూద్దాం. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ఆల్వేస్ వెరీ గుడ్ ఇన్ ఫ్యాక్ట్. యా, ఏం జరిగితే అప్పుడు లెటస్ సీ, లెటస్ వాచ్ ఇట్, Yeah. లెటస్ నో ఇట్ అంటే. బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. ఎస్, ఏది చేసినా ఏది జరిగినా yes, తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు yes, కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉంది. obviously. కదా? అవును, అవును. సో ఇప్పుడు ఆ అమ్మాయినా వచ్చింది నైనిక. నైనిక. నైనిక మీనా, నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే, కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు అని చెప్పి. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ మై గ్రేట్ గ్రాండ్ మదర్స్ నేమ్ ఇస్ మీనాక్షి. మీనాక్షి. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. ఓ, మీనాక్షి మీనం అంటే కానీ అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి, ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. నీకు తెలియదు. 28 years, ఐ మీన్ 28 days ఓల్డ్ పాపకి ఏం కాదురా, తెలుస్తుంది కాదురా, కళ్ళు ఎంత నీకు- బాగుంటుందని? కాదు కాదు, అని తెలీదు. బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా ఊహించగలరా? కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. I don't know. మీ మదర్ నాతో అన్నమాట చెప్పిన. సో బట్ నైనికని ఎందుకు పెట్టావు పాపకి? Oh, Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఏమంటారు? అయ్యో, wait, I'll tell you. అయ్యో, something they said. No, Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. Kanupapa. Yes, Kanupapa. Kanupapa. Yeah. So obviously she's our apple of her eyes. So మీ కనుపాపే yeah. నైనిక 100%. Kanupapa. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? All How of are you us, managing in fact all of us are taking our own sweet time to spend with her? Yeah. So that is why now being together as a family is most important for us. అది మీ మదర్ ఇన్ లా మీరంతా కలిసి అవును, ఉన్నారు. అవును. So you are trying to give her an atmosphere Yes, even without him. yes, That's what your program is. yes. Huh? Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ నిన్ను ఎంకరేజ్ చేసినట్టుగా? వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, రైట్ నౌ ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాస్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని తిరిగారు. నో, షీఈస్ నాట్ లైక్ మీ, షీ స్మార్టర్ దెన్ మీ. అవునా? అవును. I see. Yeah. అంటే కొన్నాళ్ళు పెడితే she can as She's well. today's generation, Andy. Yes. She's much, much more ahead of all of us. 4G generation, 5G generation. 5G generation. అవును. So she will be a better person than you Yeah. as far as the operations are నేను concerned. వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు. టీవీ లేదు. అక్కడెక్కడ ఉండేవి టీవీస్. Yeah, TVs. Anna, There they are were no not- mobile phone. They were normal that landlines. అదే ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే Ah, ఇళ్లలో. Yes. ఇంకా అంతకన్నా కార్డ్లెస్ కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ Yes. కూడా. కార్డ్లెస్ లేండు టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? Yeah. నాకు మంజుల గారు చెప్పింది. సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, కరెక్ట్, ఒక సినిమాకి ఏసీ. కరెక్ట్. ఇట్లా మేము కొంచెం పెరిగే ఉండి అట్లాగా అవును.
బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే మొత్తం అన్ని కారు, అవును, అపార్ట్మెంట్, అవును. ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో, బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా Yeah. స్టిల్ ఈజ్ Yes, yes. రాజమల్లిక గారు, ఆవిడకి దండం నిజంగా. ఆవిడ నిజమే. షీ హాస్ బీన్ సో పేషెంట్ ఇనఫ్ Yes, టు carve all your own your career. yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను ఐ కెన్ ఈవెన్ సే దట్, నువ్వే కాదు, బికాస్ నేను ఐ బిన్ ఎ విట్నెస్ టు ఆల్ దోస్ ప్రొసీడింగ్స్ దట్ డే. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది, తెరి అండ్ భాస్కర్ ఓరు రాస్కల్ 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు I don't want her to miss out on her school also. Yes, exactly. Yeah, and she likes school. She Yes. likes her friends. Okay. So alantappudu I don't want to steal her away అవును. and do something else. బట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మీనా. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah. స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈస్ ఆల్సో మోర్ వర్త్ వైల్. Yes. మోర్ వర్త్ వైల్. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుందన్నారు అంతే. అంతేనా? అంతే. అట్సి ఏ ఆహా, నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? ఓకే. చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే జాతకం అది వేస్తారు. Yes, exactly. పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును, అవును, 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి, అయ్యో ఐ డిడ్ వన్ ఆల్బమ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్. అవును. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్. Okay. సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్, భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని నేను చెప్పాను. నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ అంటే సరిపోతుందా, పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్. అవునా? అవును. Okay. ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్ గా వాళ్ళు చెప్పిన మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలియదు. ఇట్ వాస్ ఆల్ వెరీ న్యూ and we just tried chumma just like that. Okay, Can you hum it? No, I forgot. Completely forgot. So that was it. adokati chesanu nenu. అదే. అవును. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్లో. ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. అమ్మా, వాళ్ళ వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజున అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. హీ హాస్ బుక్డ్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్, ఏదో సమ్ చెల్రాయ్, అది పక్కన పెట్టేది. బట్ మీ మదరు, షీ హాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. యా, షీ డిడ్. ఐ నో దట్. నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ? చాలా వచ్చిందండి. చాలా అంటే ఇట్ ఆల్వేస్ యూస్ టు బి లైక్ సపోర్టింగ్ సర్టన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్, అలా చాలా వచ్చింది. బట్ సమ్హౌ ఐ వాజ్ నాట్ టూ ఇంక్లైన్డ్ ఆఫ్ కోర్స్ టువర్డ్స్ దట్. ఎందుకంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ I was full in my plate. I already had too much in my plate. Yes. So I was not really interested then. ఓకే. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కువ, స్టాలిన్ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉంటుంది? అందరూ అక్కడ తమిళ్ మాత్రం కాదు, అందరు ఎవ్రీవేర్. యా.
ఓ because I did all languages ఎస్ films. ఆల్ లాంగ్వేజెస్, Yes. కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్ అన్నీ. ఎవ్రీవేర్. అండ్ ఇప్పుడు నువ్వు ఏం సినిమాలు ఏమైనా సైన్ చేసావా తెలుగులోని? ఏం చేయబోతున్నావు? దృశ్యం తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. Chala gap ochindi. I was supposed to do this film with Sai Dharam Tej. ఓకే. But since he's not keeping well, అది postponed అవుతుంది అన్నారు. ఓకే. So I'm not very sure ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని. In between I just completed one Malayalam movie, Anandapuram Diaries అని ఒక సినిమా అవును, కంప్లీట్ అప్పుడు లాంగ్ టైం అక్కడ సింగిల్ షెడ్యూల్ ఉండేది, వచ్చేసి వచ్చాం సో అది కేరళలో. అయిపోయింది. దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఫెబ్ ఫస్ట్ వీక్. ఓకే. అది కాకుండా ఐఎమ్ డూయింగ్ వన్ వెబ్ సిరీస్, అది కూడా ఒప్పుకున్నాను. తమిళ? మలయాళం. మలయాళం. ఓకే. మలయాళం అండ్ నువ్వు మలయాళం మాట్లాడతావా? మాట్లాడతాను. మాట్లాడు. Yeah, ఓకే, పర్వాలేదు. పర్వాలేదు. కెన్ మేనేజ్. మేనేజ్. యా నాట్ లైక్ తెలుగు అండ్ తమిళ్. కాదు, ఇప్పుడు తెలుగు తానికి వచ్చింది, ఇప్పుడు మలయాళం కూడా ఓ గ్రేట్. కొంచెం ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అది. అవును. అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ టీవీ షోస్ ఆల్సో. ఇక్కడ జీ తెలుగు ఒక రియాలిటీ షో ఒప్పుకున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు తెలుగు నౌ. ఓకే. సో దట్స్ ఇట్. వెరీ నైస్, వెరీ నైస్. So ఎందుకంటే everywhere, all language, I have something to do. ఎస్ యూఆర్ సార్ట్ ఆఫ్టర్ ఇన్ ఎవ్రీ Yes. లాంగ్వేజ్. ఏది మంచి క్యారెక్టర్ ఉన్నా మీనావే గుర్తొస్తుంది. మీనా చెయ్యాలంటే ఒక మంచి క్యారెక్టర్ వెతుక్కోవాల్సి వస్తుంది. అవును. అండ్ మీనా ఈజ్ నాట్ ఏ వెరీ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్. Yes. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. Mm. అప్పుడే మీనా వచ్చేది. అవును. Yes. జస్ట్ ఫ్లైట్ టికెట్ వేస్తే వచ్చేది మీనా. లేదు. ముందు క్యారెక్టర్ పంపిస్తే వస్తుంది అవును. క్యారెక్టర్. క్యారెక్టర్ పంపించడం కాదు, క్యారెక్టర్ నచ్చిందంటే. అదే నన్ను సెండ్ ది క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఫ్లైట్ టు యూ. Yes. అది నా ఉద్దేశం. అండ్ రియల్లీ ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కెమెరా, నీలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాదు. Oh. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. Thank you. ఎందుకంటే కెరీర్ని ఎన్నిటినో స్టేక్ చేసి ఎన్నిటినో అవాయిడ్ చేసుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్, Yes. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవ్రీ కమర్షియల్ కెరీర్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ by lot of factors, not one, Yes. lot of temptations, Right. lot of offers. Yeah. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి అలా నిలబడ్డావు ఇన్నాళ్ళు బట్టి. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రిప్రైజ్ యూ. Thank you. నీలాంటి హీరోయిన్ రావడం అంత సులభం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో థ్యాంక్ఫుల్ టు యూ మీనా, ఐ డ్రీమ్కి ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ Yes. ఇన్ తెలుగు ఆల్మోస్ట్. Yes, first ever interview after a First. very, very, very long time. Very long Yes. time, long interview. Yes. So nice of you, keeping all our bond and love in consideration. So nice of you, Meena. అండ్ నేను మీనా గురించి మీ ఎవ్వరికి కూడా నేను ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు. ఏం చెప్పినా నేనేదో ఎక్స్ట్రా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. యూ ఆల్ లవ్ మీనా సో మచ్, ఐ నో. అండ్ యూ విల్ కంటిన్యూ. మీనాని అభిమానిస్తూనే ఉండే ప్రేక్షకులు ప్రతి ఇంట్లోనే ఉన్నారు, ప్రతి ఊర్లోనే ఉన్నారు. అదే మీనా తాలూకా కంచుకోట, అదే మీనా తాలూకా భవిష్యత్తు కూడా. సో లెట్ us విష్ మీనా ఎ గ్రేట్ ఫ్యూచర్, ఎ గ్రేట్ సెక్యూర్డ్ ఫ్యూచర్. తనకి, తన డాటర్ నైనికాకి కూడా మనందరం కూడా లెట్ us విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ డేస్ టు కమ్. థ్యాంక్ యూ. వాచ్. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్.